హాయ్ సార్, మీ నేమ్? నా పేరు సుబ్రహ్మణ్యము. ఇక్కడికి ఏ పర్పస్ మీద వచ్చారా ఆప్తాయి? యాక్చువల్గా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఇదేంటంటే మొత్తం ప్రపంచంలో బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా కలిసి ఒక మీట్ కండక్ట్ చేశారు తిరుపతి హైటెక్స్లో. సో లాస్ట్ మంత్ బెంగళూరులో కూడా ఆప్టా మీటింగ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ రావడం వల్ల బిజినెస్లో మనకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, సో యూత్ కానీ మహిళలు కానీ, సో ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని ఏ టెక్నాలజీలో చదివిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, సో దానివల్ల బెనిఫిట్ చెందేదానికి. సో ఈ కమ్యూనిటీలో ఎవరెవరు పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రపంచంలో ఏ విధంగా ఏ టెక్నాలజీస్తో ముందుకెళ్ళాలి అని వీళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తే సో ముందుకు పోవచ్చండి. ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. మేము లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఆప్తాలో. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక 4,000 మెంబర్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ మీట్ అవ్వడం వల్ల సో ఒక ఏ టెక్నాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, ల్యాండ్ ఉంటుంది, కొంచెం ఆ ల్యాండ్ ఏ విధంగా యూజ్ అవ్వాలి, సో ఏ విధంగా ముందుకెళ్తే మన బిజినెస్లో సక్సెస్ కావచ్చు. సో ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల మనము అట్లనే ఐటీ ఫీల్డ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుబ్రహ్మణ్యం టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది తిరుపతిలో. నేను తిరుపతి నుంచి వచ్చాను. సో వీళ్ళకి ఏ రంగంలో అయితే బీటెక్ డిగ్రీ చదువుతూ ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళకి ఎట్లా పోవాలి నెక్స్ట్ 5 years 10 years ఎలా టెక్నాలజీ ఫీల్డ్లో ఏ టెక్నాలజీలో మన వరల్డ్ ముందుకెళ్తుంది, వాళ్ళు మనం కాంపిటేటివ్గా తట్టుకోవాలంటే ఏ కోర్సెస్ నేర్చుకోవాలి, సో ముందడుగు అది కూడా అందరికీ ఉపయోగపడుతుందండి. అట్లనే ఇంకా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఫార్మా రంగంలో ఫార్మా ఫీల్డ్లో దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తే వాళ్ళ రంగంలో కూడా అభివృద్ధి చెందొచ్చండి. ముందు కూడా మీరు ఆప్తా ఈవెంట్స్ అది పార్టిసిపేట్ చేశారా, అటెండ్ అయ్యారా? లాస్ట్ మంత్ బెంగళూరులో అటెండ్ అయ్యానండి. సో బెంగళూరులో అటెండ్ అవ్వడం వల్ల కూడా నాకు యూజ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఓకే, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇటువంటి టెక్నాలజీలో కొంచెం ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం జరిగింది. నేను కూడా ట్రైనింగ్లో కూడా అవి కూడా నేర్చుకోవడానికి ముందు చూస్తున్నాను. యాక్చువల్గా నేను ఫుల్ స్టాక్ జావా అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ ట్రైనింగ్ ఇస్తాను. సో స్టూడెంట్స్ జాబ్ కొట్టేంత వరకు నా దగ్గరే ఉంటారండి స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్లో. సచ్ ఏ విధంగా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్. దే హ్యావ్ టు గెట్ దేర్ జాబ్స్ ఇన్ దేర్ ఓన్. దట్స్ మై ఇన్స్టిట్యూట్ ఇంటెన్షన్ అనమాట. కొత్తగా వస్తున్న ఫ్రెషర్స్ కి ఈ బిజినెస్ లో వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వగలరు? బిజినెస్ అంటే ఇప్పుడు 2 types ఉన్నాయండి. స్టార్ట్అప్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. స్టార్ట్అప్ వచ్చేటప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఒక 1 year 2 years నిలబడాలండి. సో ఆర్థికంగా కష్టాలు రావచ్చు, ప్లస్ మనకు నేమ్ రావాలంటే 1 or 2 years మనం మార్కెట్లో ఉండాలి, ప్లస్ మన మీద నమ్మకం రావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి ఒక డబ్బులు ఒకవేళ మనకు లేకున్నా కూడా సో ఏదైనా ఇంట్రెస్ట్ తెచ్చుకొని కూడా వాళ్ళ టైంని కట్టుకుంటూ మనకంటూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటే ఒక 2 or 3 years కొంచెం కష్టపడి బిజినెస్లో డే అండ్ నైట్ కష్టపడితే మనం అనుకునే లక్ష్యాన్ని సాధించవచ్చు. చాలా మంది స్టార్టింగ్ లాసెస్ వచ్చింది అని చెప్పేసి క్విట్ అయిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? సో క్విట్ అవ్వడం అనేది సహజం అండి. ఎందుకంటే ప్రతి 1000 మందిలో ఒక్కరే అండి బిజినెస్ సక్సెస్ అయ్యేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మంది బిజినెస్ పెట్టాలనుకుంటారండి. మనం ఎక్కడైనా జాబ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైనా మేనేజర్ మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు మనం కూడా ఇక్కడ ఎందుకు పని చేయడము, మనం కూడా బిజినెస్ పెడదాం ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ ఏంటంటే రాను ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీతోనో లేదంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళ బర్డన్స్తోనో రెస్పాన్సిబిలిటీస్తోనో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. సో వన్స్ గోల్ సెట్ చేసిన తర్వాత కాంప్రమైజ్ ఉండకూడదు. కాంప్రమైజ్ లేకుండా దాన్ని ఏదైనా సరే సాధించాలి అని డే అండ్ నైట్ ఆ బర్నింగ్ డేజర్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే బిజినెస్లో 1 yearలోనే 6 monthsలో సక్సెస్ అయితే అందరూ బిజినెస్ పెట్టగలుగుతారండి. సో ఎవరు 6 monthsలో 1 yearలో బిజినెస్ సక్సెస్ కాదు. అదైతే ఎవరైతే పాటిస్తారో ఇంకొకటి సక్సెస్ ఇట్ ఈస్ ఎ జర్నీ అనమాట. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హ్యాపీనెస్ అలాంగ్ విత్ ద జర్నీ. బట్ ఆఫ్టర్ నాట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ సక్సెస్ అంటే అంత ఏదో వచ్చిన తర్వాత అనుకుంటారు. సక్సెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. విజయం రావడం అనేది సులభమే, బట్ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అండి. సో ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా అనిల్ అంబానీ తీసుకున్నాను, టాటా వాళ్ళు తీసుకున్నాను, మెగాస్టార్ చిరంజీవి, ఏ ఫీల్డ్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెనకాల కష్టం ఉంటుందండి. పొలిటికల్గా కానీ ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏ బిజినెస్ ఫీల్డ్ అయినా కూడా వాళ్ళ యొక్క కష్టమే గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడి సో తను ఎంతమంది విమర్శించినా కూడా లాస్ట్ సాధించే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. అతన్ని చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటున్నారు ఈరోజు. సో ఈ బిజినెస్ ఫీల్డ్లో కానీ మామూలుగా ఒక మనిషి ఏంటంటే ఒక 10 crores సంపాదించి చాలని సాటిస్ఫై అవుతారు. కానీ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ కావాలంటే లైఫ్లో సో కొన్ని 100 కుటుంబాలు 1000 కుటుంబాలు బాగుపడాలి మన వల్ల అంటే ఖచ్చితంగా మనకి లాంగ్ గోల్ ఉండాలి, డిజైర్ ఉండాలి, సస్టైనబుల్
సస్టైనబిలిటీ ఉండాలి, సో పేషెన్స్ ఉండాలండి, డెడికేషన్ ఉండాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే ఎవరైతే రిమెంబర్ చేసుకొని 24/7 కష్టపడతారో తను నమ్ముకొని, హానెస్టీని నమ్ముకొని, సిన్సియారిటీకి నమ్ముకుంటే, హార్డ్ వర్కింగ్ నమ్ముకుంటే ఖచ్చితంగా ఎవరైనా బిజినెస్ సక్సెస్ కావచ్చండి. సో దీనికి కులము, మతము, వర్గము, ప్రాంతము, జెండర్ ఇలాంటివి ఏమైనా ఆటంకాలు రావు. మన బిజినెస్లో మనం సక్సెస్ కాకుండా ఉంటే మనం మ్యాక్సిమం విమర్శిస్తామండి వేరే వాళ్ళని. ఆ కమ్యూనిటీ వాళ్ళు చేయలేదు, ఈ కమ్యూనిటీ వాళ్ళు చేయలేదు, ఇలాంటి అమ్మాయి ఇలా చేసింది, ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం కన్నా మనలో యొక్క లోటుపాట్లు గుర్తించి దానికి తదనుగుణంగా మనం సొల్యూషన్స్ బిల్డప్ చేసుకుంటూ ఆప్టిమల్ సొల్యూషన్ తీసుకొని 24/7 కష్టపడి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్తో పాటు సాఫ్ట్ వర్క్ అయితే ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్లో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అండి. ఎవరైనా చేరుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చేరుకోవచ్చు. చాలా మంది ఏంటంటే 30 years తర్వాత మ్యారేజ్ అయిపోయింది, ఏదో ఇల్లు కట్టుకున్నామా, కారు కొనుక్కున్నామా, పిల్లల్ని చదివించుకున్నామని కాంప్రమైజ్ అవుతారు, సేఫ్ జోన్లో ఉంటారు. కొంచెం రిస్క్ చేసి ఒక 4-5 years కష్టపడితే బిజినెస్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగచ్చని నేను నమ్ముతున్నానండి. సార్ మీరు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సాఫ్ట్వేర్ గురించి, అసలు మీ ఎయిమ్ ఏమిటి? అంటే ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా మన ఇండియా అమెరికా, చైనా వాటి కంట్రీస్ తర్వాత ఇండియా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మన ఇండియాని నెంబర్ 1 టెక్నాలజీ పరంగా ఇండియా నెంబర్ 1గా తీసుకురావడం నా లక్ష్యం అండి. ఒక కమింగ్ 5 or 10 years లోపు ఒక రోబోటిక్స్లో కానీ టెక్నాలజీ పరంగా మన ఇండియా అనేది నెంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో అనేది నా కోరిక. ఆల్ ద బెస్ట్ సార్.